ఫోన్ చేసి ఇంత అప్రిషియేట్ చేయడం అనేది అద్భుతంగా భావిస్తున్నాను, అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఈ సినిమా అనేది ఇప్పటికే కాదు, ఎప్పటికీ నా మనసులో, నా హార్ట్లో ఉండిపోయే సినిమా, అద్భుతమైన సినిమా, గొప్ప సినిమా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సినిమా చేసినప్పుడు మనం పోలీస్ స్టోరీ చేస్తే 100 సినిమాలు పోలికలు ఉంటాయి, సినిమా చేస్తే 100 సినిమాలు ఉంటాయి, ఓ డాక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తే 100 పోలికలు ఉంటాయి. పోలికలు లేకుండా సినిమా ఉంది అని నేను చెప్పను, కానీ సినిమా ఉంది మాత్రం అద్భుతంగా. మీరు చూస్తే ఎన్నో కొత్త సీక్వెన్స్లు, సమాధి శిక్ష మాట్లాడుతున్నారు, సైకిల్ గురించి మాట్లాడుతున్నారు, తిరుపతి 5 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, క్లైమాక్స్లో ఉన్నటువంటి అద్భుతం 20 నిమిషాలు, ఆ 20 నిమిషాల గురించి మాట్లాడుతున్నారు. దీన్ని స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఇందాక మా ప్రొడ్యూసర్ కానీ మా వాళ్ళందరూ భయపడినట్టుగా, ఒక సినిమా అయితే మనకున్న ఎనర్జీతోనో శక్తితోనో ఎవరినైనా మనం ఢీకొట్టగలం. మనం ఇక్కడ ఒక సినిమా చేయడానికి రాలేదు, తప్పకుండా ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు సినిమాలు చేయాలని ఆశపడుతున్న వాళ్ళం. కాబట్టి మీ ఎవరి గురించి కోపంగానో తప్పుగానో మాట్లాడలేదు. ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ విలువ, మీరు రాసిన వ్యూస్ని, రివ్యూస్ని అన్నిటిని పాటిస్తూ ముందేమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ఒకే ఒక మాట, సినిమా మంచిని మాత్రం స్ప్రెడ్ చేయండి. తప్పకుండా ఇది మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇందాక ఒకటి అన్నా, నేను మాట్లాడతానని, ఈ సినిమా బడ్జెట్ మీరు రాసిన బడ్జెట్ కాదు. చాలామంది అనుకుంటున్నారు బ్రేక్ ఈవెన్ అని. ఎప్పుడో దీన్ని మీకు విషయం చెప్తున్నానండి మీడియా సుముఖంగా. ఈ